హాయ్ ఫ్రెండ్స్, చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు వచ్చే నెల 3వ తేదీన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతాభిష నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. వాస్తవానికి గ్రహాలు రాశి సంచారం చేసినప్పుడు లేదంటే నక్షత్ర సంచారం చేసినప్పుడు మంచి ప్రయోజనాలే కాకుండా చెడు ప్రయోజనాలు కూడా రాశుల వారికి కలుగుతుంటాయి. ప్రస్తుతం శనిదేవుడు శతాభిషలోకి ప్రవేశించడం వల్ల 5 రాశుల వారికి చెడు సమయం ప్రారంభమైంది. డిసెంబర్ 27వ తేదీ వరకు అక్కడే ఉండే శనిదేవుడు వల్ల ఈ రాశుల వారు అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశుల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి. ఈ రాశి వారంటే శనిదేవుడికి ఇష్టమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం కష్టాలు తప్పవు. ఇతరులను మోసం చేయకుండా ఉండాలి. మోసం చేస్తే కర్మలను బట్టి వెంటనే శనిదేవుడు ఫలితాలను ఇస్తాడు. ఇకపోతే కుంభరాశి. ఈ రాశికి శని అధిపతి. వీరికి మాత్రం కలిసి వస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను పూర్తిగా విస్తరించి ఆర్థికంగా లాభపడతారు. సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. అంతేకాకుండా ఆందోళనలు పెరిగి ఒత్తిడికి గురవుతారు. ఏ తప్పు చేసినా అది పెద్దదై మెడకు చుట్టుకుంటుంది. కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శనిదేవుడి వల్ల అద్భుతాలు జరుగుతాయి. పేదలకు సాయం చేయాలి. రాజకీయ రంగంతో పాటు విద్యా రంగంలో ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మేషరాశి. మీరు తమ రోజువారీ పనుల్లో ఎటువంటి తప్పులు దొరలకుండా చూసుకోవాలి, లేదంటే దాని ఫలితం చెడుగా ఉంటుంది. అంతేకాకుండా ఏ పని తలపెట్టినా దురదృష్టం వెంటాడుతుంది. సాధ్యమైనంత వరకు కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది. మిథున రాశి. ఈ రాశి వారికి కష్టాలు తప్పవు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వాటిని తగ్గించుకోవాలి. ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యల వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండడం అవసరం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.